అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు పాపం కటిక పేదరికంలో కొట్టు మిట్టాడిపోతూ ఉన్నాడు. ఆయన తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు, వేసుకోవడానికి సరైన బట్ట లేదు. పాపం ఎంత పేదరికంలో మగ్గిపోతూ ఉన్నాడంటే బీద ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన గారికి పార్టీ నడుపుకోవడానికి డబ్బులు లేవంట. ఆయన గారి దగ్గర అసలు మనీనే లేవంట. ఉత్త శాతలు ఉన్నాడంట. పాపం ఎంత పేదరికంలో మగ్గుతున్నాడో బిడ్డ. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన వేలాది కోట్ల రూపాయలని అక్రమంగా దోచేసుకున్న జగన్మోహన్ రెడ్డి పేదోడు. తన తండ్రి సావును అడ్డం పెట్టుకొని పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదోడు. ఆయన గారికి పెయిడ్ మీడియా లేదు, ఆయన గారికి సొంత మీడియాను లేదు. పాపం ఎంత పేదోడో. ఆయన గారు 2019 ఎన్నికల్లో గెలవడం కోసం, అధికారం చేపట్టడం కోసం, ముఖ్యమంత్రి అవ్వడం కోసం బీహార్ నుంచి ఒక పొలిటికల్ బ్రోకర్ని 350 కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నటువంటి కటిక పేదోడు. పాపం 2019 నుంచి 24 మధ్యలో ఇసుక అని, లిక్కర్ అని, గ్రావెల్ అని దేన్ని పడితే దాన్ని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పాపం పేదోడు. 1 రూపాయి కూడా లేదంటే ఆయన దగ్గర డబ్బులు. ఇంత సొల్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఆస్తులు ఎంతో తెలిసినా అండి? స్థిర చరాస్తులు లిక్విడ్ క్యాష్తో సహా దాదాపు 3,309 కోట్ల రూపాయల ఆస్తులు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి. కానీ పార్టీ నడుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవంట. వావ్, సూపర్, ఫెంటాస్టిక్. వినేవాడు ఎర్రిపప్ప అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫీల్ అవుతారంటే, నేనొక అపర మేధావిని, నేనొక ఐన్స్టీన్ లాంటి వాడిని అనమాట. అంతటి తెలివైన వాడిని. నేనేం చెప్పినా కూడా చాలా కన్విన్సింగ్గా చెప్తాను కాబట్టి, నేను అబద్ధం ఆడినా చైనా వాళ్ళంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎదుటోడు నేను చెప్పేది నమ్మేస్తాడు. నాకు మీడియా ఛానల్స్ లేవని చెప్తే నమ్ముతారు, నా దగ్గర డబ్బులు లేవని చెప్తే నమ్ముతారు, నేను చాలా గొప్పోడని చెప్పినా నమ్ముతారు, నేను సౌమ్యుడని చెప్పినా నమ్ముతారు, నేను శ్రీరాముడంతటి గుణగణాలు కలిగినటువంటి వాడిని అని చెప్పినా నమ్ముతారు, ఏం చెప్పినా నమ్మేస్తారు ఎర్రి జనం అని ఒక రకమైనటువంటి ఫీలింగ్లో ఉంటాడంట ఆయన గారు. చంద్రబాబు నాయుడికి ఛానళ్ళు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం బా, సాక్షి ఛానల్ ఎవరిదిబ్బా? నేషనల్ మీడియాలో నిన్ను సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమంటావా? పోనీ తెలుగు మీడియాలో నిన్ను సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్, పేపర్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పమంటావా? ఫేక్ వెబ్సైట్లు ఎన్ని రన్ అవుతున్నాయో నీ ఐపాక్ టీమ్ సంస్థ ఎన్ని రన్ చేస్తూ ఉందో చెప్పమంటావా? పెయిడ్ సోషల్ మీడియాలో ఎన్ని వేల మంది నీ పార్టీ కోసం అని చెప్పేసి ఒక్క పోస్టుకి 5 రూపాయల చొప్పున తీసుకుంటూ పనిచేస్తూ ఉన్నారో చెప్పమంటావా? వీటన్నిటికీ డబ్బులు యాట్ నుంచి వస్తాడబ్బా? నువ్వు పేదోనివైతే సరే, నీ పార్టీని రన్ చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేదంటున్నావు. మరి పార్టీకి ఫండ్స్ అన్నీ వచ్చినాయి కదా, యాడికి పోయినాయి స్వామి? దాదాపు 3,300 కోట్ల రూపాయల ఆస్తులు నీ పార్టీ పేరు మీద ఉన్నాయి. అవన్నీ ఎవరివి స్వామి? పార్టీ రన్ చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవంట. నువ్వు ఓ రకంగా బిచ్చగాడు సినిమాలో హీరో టైప్ అనమాట. పైకి మాత్రం బిచ్చగాని మాదిరి కనపడతావు, కానీ లోపల మాత్రము వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు వెనకేసుకున్నటువంటి అక్రమార్కుడివి. ఇది ఎవరికి తెలియని కహానీలు ఇవన్నీ. నువ్వు చాలా అమాయకంగా పేసి పెట్టి లిజన్ మధు అని చెప్తే ఎవరు నమ్ముతారు స్వామి? అసలు నువ్వు చేసే పనులకు, నువ్వు మాట్లాడే మాటలకు యావన్నా పొంతనుందా? రోంతన్నా ఇంతన్నా పొంతనుంటుందా? ఎందుకు ఇట్లా రోజు రోజుకు జబర్దస్త్ స్కిట్లు ఆడుతున్నావు ప్రెస్ ముందుకు వచ్చి? ఎందుకు ఈ కామెడీ షోలు? ఎందుకు? సింపతి అనేది ఇట్లా సొల్లు పురాణాలు చెబితే రాదన్నా. సింపతి అంటే ఎట్లా గెయిన్ చేసుకోవాలనేది నీకు ఆల్రెడీ 2019లో తెలుసు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఏం చేసినావో అట్లాంటిది ఒకటి ప్లాన్ చేయి. లేదంటే మన అంతఃపురంలో జరిగింది కదా ఒకటి, అట్లాంటిది ఒకటి ప్లాన్ చేయి. సింపతి వస్తుంది. అంతేగాని నేను పేదోన్ని, నాకు వేసుకునేదానికి సొక్కా లేదు, ప్యాంటు లేదు, చెప్పులు లేవు, పుస్తకాలతో తిరుగుతానా, నేను అంత పేదరికంలో మగ్గిపోతానా అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? ఇంకనైనా ఈ జబర్దస్త్ స్కిట్లు ఆపేసి కొంత పనికొచ్చే మాటలు ఏదైనా చెబితే నీ పార్టీకి ఉపయోగపడతాయి. లేకపోతే ఈసారి ఆ ఒక్క సీటు కూడా రాదు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.